హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. దిస్ ఈజ్ వినయ్ కుమార్. సో ఈరోజు మనం ఇండియాకి సంబంధించిన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి లాస్ట్ వీక్ ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. సో ద న్యూస్ ఆర్టికల్ సేస్ దట్ ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ ఎట్ ఇట్స్ ఆల్ టైమ్ హై. సో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు గరిష్టంగా $493.5 బిలియన్ చేరాయి. సో అది ఆ వార్త సారాంశం. సో ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రీచ్డ్ ఇట్స్ ఆల్ టైమ్ హై ఆఫ్ $493.5 బిలియన్ యాజ్ ఆన్ May 29, 2020. సో ఇది ఆ వార్త యొక్క సారాంశం. సో అయితే ఈ వార్తను బేస్ చేసుకొని మనం అసలు ఇండియాకి సంబంధించిన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి, ఎందుకు అవసరము, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరగడానికి గల కారణాలు ఏంటి, సో అవి బాగుంటే ఇండియన్ ఎకానమీకి ఏ రకంగా ఉపయోగం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనకు తెలిసిన బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇండియాలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ మెయింటైన్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే వాటిని పరిరక్షిస్తూ ఉంటుంది. కాంపోనెంట్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఇక్కడ టేబుల్లో చూస్తున్నట్టు 1, 2, 3, 4. ఫస్ట్ వన్ ఫారిన్ కరెన్సీ అసెట్స్, ఎఫ్సిఏ అంటాం. సెకండ్ వన్ గోల్డ్. థర్డ్ వన్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఎస్డిఆర్ అంటాం. ఫోర్త్ వన్ రిజర్వ్ ట్రాంచే పొజిషన్, ఆర్టీపీ. ఓకే, సో ఈ ఇండివిజువల్ వాల్యూస్ మీకు అక్కర్లేదు. కాకపోతే ఏ కాంపోనెంట్ ఈజ్ ద లార్జెస్ట్, ఏ కాంపోనెంట్ ద స్మాలెస్ట్ కాంపోనెంట్ ఏంటి, సో ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. సో మన ఈ టేబుల్ ప్రకారం సో ఫస్ట్ కమ్స్ అంటే లార్జెస్ట్ కాంపోనెంట్ ఈజ్ ఫారిన్ కరెన్సీ అసెట్స్, తర్వాత గోల్డ్, తర్వాత రిజర్వ్ ట్రాంచే పొజిషన్ ఆర్టీపీ, ఆ తర్వాత స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో ఓవరాల్గా టోటల్ ఫారెక్స్ రిజర్వ్ వాల్యూ యాజ్ ఆన్ May 29, 2020 ఈజ్ $493.5 బిలియన్. సో అంతకుముందు వారం ఇది $490 బిలియన్ ఉండేది. సో May 29 నాటికి $3.5 బిలియన్ పెరిగి $493.5 బిలియన్ అయ్యింది. సో దట్ ఈస్ ద హైయెస్ట్ సో ఫార్. ఇప్పటి వరకు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $493.5 బిలియన్ చేరడం అనేది గరిష్టం. ఓకే, ఇకపోతే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో ఒక్కో కాంపోనెంట్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో గోల్డ్ అనేది మీకు తెలిసిందే, ఇట్స్ నథింగ్ బట్ ద గోల్డ్ రిజర్వ్స్ విచ్ ఆర్ హెల్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో గోల్డ్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీనంలో ఉన్న మొత్తం గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో భాగంగా చూపిస్తారు. ఎందుకు అంటే గోల్డ్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ ఎనీ గూడ్స్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో ఇది ఒక యాక్సెప్టబుల్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గోల్డ్ అనేది. సో గోల్డ్ అనేది ఒక విలువైన లోహం కాబట్టి, ప్రెషియస్ మెటల్ కాబట్టి ఇట్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ గూడ్స్ సర్వీసెస్ విచ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఏ వస్తువులకైనా సేవలకైనా మనం గోల్డ్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా వాడచ్చు కాబట్టి వి షో ఇట్ యాజ్ అ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. ఇక రెండోది ఫారిన్ కరెన్సీ అసెట్స్, ఎఫ్సిఏ. సో ఇందులో పేరులో ఉన్నట్టుగానే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫారిన్ కరెన్సీ విచ్ ఈస్ హెల్డ్ బై ఆర్బీఐ. సో ఆర్బీఐ దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని ఫారిన్ కరెన్సీ అసెట్ అంటాం. సో లైక్ యుఎస్ డాలర్స్ కావచ్చు, జపనీస్ యెన్ కావచ్చు, యూరో కావచ్చు, బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ కావచ్చు, చైనీస్ యువాన్ రెన్మింబీ కావచ్చు, ఏదైనా సరే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో దాని అంతటిని ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటాం. ఓకే, సో ఇండియాలో ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది అంటే వేరే కరెన్సీకి సంబంధించి రూపీస్లో కన్వర్ట్ చేయడం లేదా రూపీస్ని విదేశీ కరెన్సీలో కన్వర్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే,
ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ రకరకాల కరెన్సీస్ చూసాం మనం. యూఎస్ డాలర్స్, జపనీస్ యెన్, యూరో ఇలా. బట్ ఇక్కడ వాల్యూ మాత్రం యూఎస్ డాలర్స్‌లోనే చెప్పాం. ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఇట్ ఈస్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూఎస్ డాలర్స్. సో ఇది ఎట్లా అంటే నథింగ్ బట్ ఈరోజు ఒక డాలర్‌కి 10 యువాన్లు అనుకోండి. సో $1 ఈజ్ ఈక్వల్ టు 10 యువాన్స్ అనుకోండి. సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక 1000 యువాన్స్ ఉన్నాయంటే సో ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు యూఎస్ డాలర్స్. ఒక $100 సమానం అవుతుంది. సో ఆ రకంగా అన్ని కరెన్సీస్ని జపనీస్ యెన్ కావచ్చు, యూరో కావచ్చు, ఆ రోజు ప్రివైలింగ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో వాటికి అనుగుణంగా యూఎస్ డాలర్లోకి కన్వర్ట్ చేసి ఆ వాల్యూని ఎక్స్ప్రెస్ చేస్తారు ఇక్కడ. ఓకే. సో కరెన్సీ మేబీ ఆఫ్ ఎనీ టైప్. సో ఏ కరెన్సీ అయినా కావచ్చు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం మాత్రం యూఎస్ డాలర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ అప్రిషియేషన్ డిప్రిషియేషన్ అనే మాట ఒకటి వాడాం ఇక్కడ కింద చూడండి. సో కరెన్సీ విలువలో పెరుగుదల తగ్గుదల అనేది ఉంటుంది. సో కరెన్సీ విలువ వేరే కరెన్సీతో పోల్చినప్పుడు కరెన్సీ విలువ కనుక పెరిగితే దాన్ని అప్రిషియేషన్ అంటాం. సో వేరే కరెన్సీతో పోల్చినప్పుడు మన కరెన్సీ విలువ పడిపోతే దాన్ని డిప్రిషియేషన్ అంటాం. సో అందుకు అనుగుణంగా ఫారిన్ కరెన్సీ అసెట్స్లో కూడా మార్పులు వస్తాయి. సో ఫారిన్ కరెన్సీ అసెట్స్లో మార్పులు అనేవి 2 రకాలుగా వస్తాయి. మొదటిది, మన దేశం ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఫారిన్ కరెన్సీని కనుక సంపాదిస్తే ఫారిన్ కరెన్సీ అసెట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఆ రకంగా మార్పు వస్తుంది. రెండోది, ఇట్లా ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్ రకంగా కాకుండా ఆ కరెన్సీతో పోల్చినప్పుడు మన కరెన్సీ విలువ పెరగడమో తగ్గడమో జరిగినా సరే ఆ సందర్భంలో కూడా ఫారిన్ కరెన్సీ అసెట్ విలువలో మార్పు వస్తుంది. ఓకే. సో ఇలా ఫారిన్ కరెన్సీ అసెట్ అనేది మన ఫారెక్స్ రిజర్వ్లో ఒక ప్రధాన భాగం. సో ముఖ్యంగా మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో మెజారిటీ ఏది ఉంటుంది అంటే ఫారిన్ కరెన్సీ అసెట్. సో ఈ మొదటి 2 ఫారిన్ కరెన్సీ అసెట్ అండ్ గోల్డ్, దీస్ 2 ఆర్ హెల్డ్ బై ఆర్బీఐ దగ్గరే ఉంటాయి ఈ 2. సో మిగతా 2 ఏవైతే ఉన్నాయో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ రిజర్వ్ ట్రాన్చే పొజిషన్, దీస్ 2 ఆర్ హెల్డ్ విత్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర మన కోటా ఏదైతే ఉంటుందో ఆ కోటాలో భాగంగా ఎస్డిఆర్ కానీ ఆర్టీపీ కానీ ఉంటాయి. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ ఆర్టీపీ ఆర్ హెల్డ్ విత్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఈ 2 చూసే ముందు మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఐఎంఎఫ్ యాజ్ వి నో బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకానొక ఇన్స్టిట్యూషన్ ఐఎంఎఫ్, ద అదర్ వన్ ఈజ్ వరల్డ్ బ్యాంక్. ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఫెసిలిటేట్ చేయడానికి, దేశాల మధ్య మానిటరీ కోఆపరేషన్ కోసమని, వరల్డ్ ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి, ఇంకొక విధంగా చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంప్లాయ్మెంట్ని, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూషనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో మనం 1991 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనకి లోన్ ఎక్స్టెండ్ చేసి, అంటే మనకు కావాల్సిన ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించిన లిక్విడిటీ ఏదైతే ఉందో దాన్ని లోన్ రూపంలో ప్రొవైడ్ చేసిన ఐఎంఎఫ్ గురించి మనం వినే ఉన్నాం ఇంతకుముందు. సో అలా ఏదైనా ఒక దేశానికి సంబంధించి లిక్విడిటీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ కనుక వచ్చినప్పుడు, లేదా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఐఎంఎఫ్ వాళ్ళకి లోన్ రూపంలో సహాయం చేస్తుంది. మరి ఐఎంఎఫ్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఐఎంఎఫ్ అనేది మెంబర్ కంట్రీస్కి, అంటే ఐఎంఎఫ్లో ఏవైతే మెంబర్ కంట్రీస్ ఉంటాయో సో వాటికి కోటాస్ అని చెప్పి కేటాయిస్తుంది. కోటా, QUOTA. సో గ్లోబల్ ఎకానమీలో, అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆయా దేశాల యొక్క రిలేటివ్ పర్ఫార్మెన్స్, రిలేటివ్ పొజిషన్ని బట్టి దేశాలకి కోటా కేటాయిస్తుంది. సో ఆ కేటాయించిన కోటాలకు అనుగుణంగా ఆయా దేశాలు దే హ్యావ్ టు కీప్ ఫండ్స్ విత్ ఐఎంఎఫ్. సో ఐఎంఎఫ్ దగ్గర ఆ కేటాయించిన కోటాలకు అనుగుణంగా నిధులు ఉంచాల్సి ఉంటుంది. సో అదొక రకంగా సబ్స్క్రిప్షన్ ఫీజు లాగా
ఐఎంఎఫ్కి సంబంధించిన ఓటింగ్ రైట్స్ రావడానికి ఐఎంఎఫ్లో మెంబర్గా ఉండడానికి విధిగా ఆయా దేశాలు ఐఎంఎఫ్ నిర్దేశించిన విధంగా అమౌంట్ ఉంచాల్సి ఉంటుంది. సో అయితే ఆ కోటా కింద మనం ఐఎంఎఫ్లో పెట్టే డబ్బులు ఏవైతే ఉంటాయో దే విల్ బీ ఇన్ 2 ఫార్మ్స్. ఒకటి వచ్చేసి 75% ఆఫ్ ద కోటా విల్ బీ ఇన్ ద కంట్రీస్ ఓన్ కరెన్సీ. సో అంటే ఆయా దేశాల సొంత కరెన్సీ రూపంలో 75% ఫండింగ్ ఉంటుంది. మిగతా 25% ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఎస్డిఆర్ అంట. ఓకే, సో 75% ఆఫ్ ద కోటా విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంట్రీస్ ఓన్ కరెన్సీ. సో భారత్ అయితే ఇండియన్ రూపీస్లో ఉంటుంది, చైనా అయితే రెన్మింబి ఫామ్లో ఉంటుంది. సో అండ్ ద అదర్ 25% విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఇట్ ఈస్ ద యూనిట్, బేసిక్ అకౌంటింగ్ యూనిట్ ఆఫ్ ద ఐఎంఎఫ్. సో ఐఎంఎఫ్కి మాత్రమే సంబంధించిన ఒక అకౌంటింగ్ యూనిట్ అనేది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. అంటే ఐఎంఎఫ్ మెంబర్ కంట్రీస్కి వాటి కోటాకు అనుగుణంగా, సో వాటి కోటాకి అనుగుణంగా ఇన్ ప్రపోర్షన్ టు దేర్ కోటాస్, సో కొన్ని యూనిట్స్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని అలాట్ చేస్తుంది. ఓకే, సో మనం ఈ మెంబర్ కంట్రీస్ ఐఎంఎఫ్లో విధిగా ఉంచాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో, సో కోటాకు అనుగుణంగా ఆ కోటాలో 25% ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో ఈ విధానం యాక్చువల్గా ఐఎంఎఫ్ 1969లో తీసుకొచ్చింది. సో అప్పుడు ఐఎంఎఫ్లో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఉండేది. అంటే ఒక ఎస్డిఆర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.888 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ విచ్ ఈజ్ ఇంటర్న్ ఈక్వల్ టు 1 USD అలా ఉండేది. సో మనం ఒక యుఎస్ డాలర్ని కనుక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఉంచితే మనకు ఒక ఎస్డిఆర్ కేటాయించబడేది, ఒక స్పెషల్ డ్రాయింగ్ రైట్ కేటాయించబడేది. ఎందుకు అంటే ఒక యుఎస్ డాలర్కి ఒక స్పెషల్ డ్రాయింగ్ రైట్ అనేది ఈక్వల్గా ఉండేది అప్పుడు. ఓకే, సో కానీ ఆ తర్వాత బ్రెటన్ వుడ్స్ సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయిన తర్వాత యుఎస్ డాలర్ కాకుండా బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ని ప్రామాణికంగా చేసుకొని ఎస్డిఆర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు ఓన్లీ యుఎస్ డాలర్ లేదా గోల్డ్ స్టాండర్డ్ ఆధారంగా ఉండే ఎస్డిఆర్ వాల్యూ, నౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అగైనెస్ట్ అ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. సో ఆ బాస్కెట్లో ఏ కరెన్సీస్ ఉన్నాయి అంటే, సో ఇక్కడ మనం యాజ్ ఆఫ్ 2016 there are 5 currencies in the basket which is used to calculate the unit of SDR. సో ఎస్డిఆర్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడే బాస్కెట్ ఆఫ్ కరెన్సీలో 5 కరెన్సీలు ఉన్నాయి. ఒకటి యుఎస్ డాలర్, 2 యూరో, 3 జపనీస్ యెన్, 4 పౌండ్ స్టెర్లింగ్ అండ్ 5 చైనీస్ యువాన్ రెన్మింబి. యాక్చువల్గా ఈ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అనేది ఎప్పుడు స్టాటిక్గా ఉండదు, ఇట్ ఈస్ రివైజ్డ్ ఫర్ ఎవ్రీ 5 years. సో ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ని కూడా మారుస్తూ ఉంటారు. సో అంతకుముందు 2015లో లాస్ట్ రివిజన్ జరగకముందు అసలు ఈ బాస్కెట్లో చైనీస్ రెన్మింబి అనేదే లేదు. అంతకుముందు ఓన్లీ 4 కరెన్సీస్ మాత్రమే ఉండేది, యుఎస్ డాలర్స్, యూరో, జపనీస్ యెన్ అండ్ పౌండ్ స్టెర్లింగ్, ఈ 4 ఉండేవి. సో ఆ తర్వాత 2015లో అప్పుడు మారిన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా చైనాని బాస్కెట్లో చేర్చకుండా ఉండలేకపోయారు. సో అంత బలంగా చైనా అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తన పాత్రని పెంచుకుంటూ వచ్చింది. సో నౌ ద బాస్కెట్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ఎస్డిఆర్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 currencies. One is US dollar, యూరో, జపనీస్ యెన్, పౌండ్ స్టెర్లింగ్ అండ్ చైనీస్ యువాన్ రెన్మింబి. సో ఇందులో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి యుఎస్ డాలర్కి ఉంటుంది 41%. సో ఆ తర్వాత యూరోకి 30%. సో ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ 71% ఉంటాయి బాస్కెట్ వెయిటేజ్లో. సో దేర్ ఆఫ్టర్ చైనీస్ రెన్మింబి ఇట్స్ వెయిటేజ్ ఈజ్ అబౌట్ 10.88%. ఆ తర్వాత జపనీస్ యెన్ అండ్ పౌండ్ స్టెర్లింగ్ దే ఈచ్ వాల్యూడ్ ఎట్ 8%. సో వాటి వెయిటేజ్ వచ్చేసి 8% ఈచ్. ఓకే, సో
ఈ ఎస్డిఆర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కరెన్సీ. కాకపోతే మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఉంచే ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మనకి కేటాయించబడే ఒక రైట్, ఒక డ్రాయింగ్ రైట్ అన్నట్టు. సో ఫర్ సపోజ్ మనకి రేపు ఎప్పుడైనా ఫారెన్ కరెన్సీ అవసరం వచ్చిందనుకోండి, సో మన దగ్గర ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని వీల్ ఎక్స్చేంజ్ విత్ అదర్ ఫారిన్ కంట్రీస్. సో మన దగ్గర ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఒక 1000 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మనకుంటే వాటిని ఏ యుఎస్కో, ఏ యూకేకో, లేదంటే ఏ చైనాకు అమ్మేసుకుంటాం. సో అమ్మేసుకున్నప్పుడు సో మధ్యలో ఈ ప్రాసెస్ని ఫెసిలిటేట్ చేయడానికి ఆథరైజ్డ్ ఎవరు ఉంటారు అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మన ఖాతాలో ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద అదర్ కంట్రీ. ఏ కంట్రీ నుంచి అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో ఆ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫలితంగా ఆ కంట్రీ ఆ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇస్తుంది. సో యూఎస్ అయితే యూఎస్ డాలర్స్, చైనా అయితే చైనీస్ రెన్బింబి ఇస్తుంది, లేదంటే దాన్ని యూఎస్ డాలర్లోకి కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. సో ఇలా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది మనకి కన్వర్ట్ చేసుకోవడానికి, వేరే కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవడానికి ఇచ్చే ఒక డ్రాయింగ్ రైట్. సో ఇట్ ఈస్ నాట్ ఎ కరెన్సీ. ఓకే. సో ఇకపోతే రిజర్వ్ ట్రాంచే పొజిషన్ అన్నాం. సో రిజర్వ్ ట్రాంచే పొజిషన్ అనేది యాక్చువల్గా ఒక రకంగా ఇది ఓవర్ డ్రాఫ్ట్ లాంటిది. అంటే రిజర్వ్ ట్రాంచే పొజిషన్ అనేది ఒక సపరేట్ రిజర్వ్ ఏం కాదు. అక్కడ మనం ఏదైనా సరే మనం ఆల్రెడీ ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఒక కోటా ఆధారంగా మనం ఫండ్స్ పెడతాం ఐఎంఎఫ్లో అని చెప్పేసి అన్న. మనకు అవసరం ఉన్నప్పుడు మనకి ఏదైనా షార్ట్ టర్మ్ అవసరాల కోసం అని చెప్పేసి ఏదైనా ఫారెన్ కరెన్సీ కావాల్సి వచ్చినప్పుడు we can draw some amount of our quota without any conditions. సో మామూలుగా ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎకనామిక్ రిఫార్మ్ కండిషన్స్ కానీ, దాని మీద సర్వీస్ ఫీజు కానీ, ఇంట్రెస్ట్ లాంటివి కానీ ఛార్జ్ చేసి ఐఎంఎఫ్ మనకి లోన్స్ ఇస్తుంది. అలా కాకుండా వితౌట్ ఛార్జింగ్ ఎనీ సర్వీస్ ఫీ, వితౌట్ ఇన్సిస్టింగ్ ఆన్ ఎనీ కండిషన్స్, ఏ రకమైన కండిషన్స్, ఎకనామిక్ రిఫార్మ్కి సంబంధించిన కండిషన్స్ ఏమీ విధించకుండా ఐఎంఎఫ్ నుంచి మనం డ్రా చేసుకోగలిగే కోటా అమౌంట్, పోర్షన్ ఆఫ్ కోటాని వీ కాల్ ఇట్ యాజ్ రిజర్వ్ ట్రాంచే పొజిషన్. ఓకే. సో రిజర్వ్ ట్రాంచే పొజిషన్ అనేది ఇట్ ఈస్ లైక్ ఓవర్ డ్రాఫ్ట్, ఒక రకంగా ఓవర్ డ్రాఫ్ట్ పొజిషన్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనుకోవచ్చు మనం. సో ఇలా మన ఫారెక్స్ రిజర్వ్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి: ఫారిన్ కరెన్సీ అసెట్, గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ రిజర్వ్ ట్రాంచే పొజిషన్. ఓకే. మరి ఇప్పుడు హైయెస్ట్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్తాం. సో ఇంత పెద్ద మొత్తంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ ఆఫ్ అన్ ఎకానమీ. సో ఒక ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందా లేదా, ఉంటే ఎంత బలంగా ఉంది అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని బట్టి చెప్పొచ్చు. సో మన దగ్గర కనుక ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయేంటి, అర్థం ఏంటి? సో మన ఆర్థిక వ్యవస్థ అనేది సో ఎక్కువ మొత్తంలో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, లేదా మనకి విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది మన దగ్గరకు వచ్చి చేరుతుంది. సో మన సర్వీసెస్ కానీ, మన గూడ్స్ కానీ, లేదా మన వాళ్ళు బయట దేశాలలో ఉండే రెమిటెన్సెస్ రూపంలో కానీ మనకు ఎక్కువ మొత్తంలో అమౌంట్ పంపిస్తున్నారు. అందువల్ల మన దగ్గర ఉన్న రిజర్వ్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎఫ్డిఐస్ అండ్ ఎఫ్పిఐస్. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో కానీ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ల రూపంలో కానీ మన దేశానికి ఎక్కువ మొత్తంలో ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది వస్తుంది అని అర్థం. ఎప్పుడు వస్తాయి ఎఫ్డిఐస్ అండ్ ఎఫ్ఐఐస్? వెన్ ద ఇన్వెస్టర్స్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఎకనామిక్ సిస్టమ్. సో మన ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే విదేశీయులు వాళ్ళ పెట్టుబడుల్ని మన దేశంలో పెట్టడానికి ముందుకొస్తారు. సో when there is no confidence, when the economy is not performing so well, so we cannot expect FDIs and FIIs flowing into our country. సో వాటిని మన దేశంలోకి వచ్చేలా మనం ఆశించలేము.
సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి అంటే ఒకటి మన ఎకానమీ బాగా పర్ఫామ్ చేస్తుంది అని అర్థం. మన ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ అనేది బలంగా ఉంటుందని అర్థం. మూడోది మన ఆర్థిక వ్యవస్థ పట్ల విదేశీ మదుపరులలో నమ్మకం ఏర్పడుతుంది. అందుచేత ఎఫ్ఐఐలు అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో మన దగ్గరికి ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది అని అర్థం. రెండోది సో ఇంపోర్ట్ కవర్ అని ఒక మాట వాడతాం. ఇంపోర్ట్ కవర్ ఏంటి అంటే సో మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రానున్న ఎన్ని నెలల లేదా ఎన్ని సంవత్సరాల ఇంపోర్ట్లకి సరిపోతుంది. అంటే మన దేశం చేసుకునే దిగుమతులను వాటిని చెల్లించడానికి, మనం చేసుకునే దిగుమతుల బిల్లులు చెల్లించడానికి మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఎన్ని రోజుల పాటు సరిపోతుంది. సో మనకి 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ లేదా చెల్లింపుల సంక్షోభం అంటాం దాన్ని. అంటే మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి కేవలం కొన్ని వారాలకు సరిపోయేంత మాత్రమే ఉన్నాయి. సో ఓన్లీ ఫ్యూ వీక్స్ ఆఫ్ ఇంపోర్ట్ కవర్ వాస్ దేర్ ఇన్ ద ఇయర్ 1991 when we faced బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. సో 1991లో మనం చెల్లింపుల సంక్షోభం ముందు నిలబడ్డప్పుడు మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో కేవలం కొన్ని వారాల దిగుమతులకు సరిపోయేంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. సో బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఏదైతే దాదాపు $500 బిలియన్ దగ్గర ఉందో సో ఇట్ విల్ బీ సఫిషియంట్ ఫర్ 1 ఇయర్ ఇంపోర్ట్ బిల్. సో రానున్న ఒక సంవత్సరానికి సరిపడా మనం దిగుమతి చేసుకోవడానికి సరిపోయేంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. మూడవది స్టెబిలిటీ టు రూపీ. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కనుక పదిలంగా ఉంటే మన రూపీ కూడా పడిపోకుండా స్టేబుల్గా ఉంటుంది. సో చైనా అనేది ఇప్పుడు చైనీస్ రెన్మిన్బి అనేది మీరు వినే ఉంటారు, కరెన్సీ మ్యానిపులేటర్. అమెరికా అప్పుడప్పుడు చైనాని కరెన్సీ మ్యానిపులేటర్గా పిలుస్తూ ఉంటుంది. సో చైనా దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుచేత చైనా రెన్మిన్బి అనేది చాలా బలంగా మారుతూ వస్తూ ఉంది. సో అగైనెస్ట్ యుఎస్ డాలర్ ఇట్ ఈస్ గెటింగ్ అప్రిషియేటెడ్. సో యుఎస్ డాలర్కి అగైనెస్ట్గా అది రోజు రోజుకి బలపడుతూ వస్తుంది. సో దీన్ని తప్పించుకోవడానికి అని చెప్పేసి చైనా ఇంటెన్షనల్గా డెలిబరేటివ్లీ ఇట్ ఈస్ డిప్రిషియేటింగ్ ద వాల్యూ ఆఫ్ యువాన్. సో యువాన్ వాల్యూని తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. సో యువాన్ వాల్యూ అనేది స్టెబిలైజ్ అవ్వడమే కాదు అప్రిషియేట్ అవుతూ వస్తుంది. అది చైనాకు ప్రాబ్లం అయిపోయింది. సో మన దగ్గర అంత పెద్ద మొత్తంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు. సో ఇప్పుడున్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది మన రూపీ వాల్యూని పదే పడిపోకుండా స్టేబుల్గా ఉంచేందుకు సరిపోయేలా ఉన్నాయి. చైనా లాగా అప్రిషియేట్ అయ్యే అంత స్థితికి మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంకా చేరలేదు. ఓకే, అలాగే ఎకానమీలో లిక్విడిటీ మెయింటైన్ చేయడానికి సో ఏవైనా ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్స్ అంటే లైక్ మనం విదేశాల నుంచి వచ్చే మన లోన్స్ రీపే చేయడానికి, అలాగే ఇంటర్నేషనల్ పేమెంట్స్కి సంబంధించి చెల్లించడానికి మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే దేర్ ఆర్ 2-3 రీజన్స్. సో ఒకటి ఎఫ్పిఐ, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి పెరుగుతున్నాయి. సో మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పదే మన ర్యాంకింగ్ అనేది మెరుగుపడుతున్న కొద్దీ విదేశీ మదుపరులలో మన భారత ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతూ వస్తుంది. అందుకు అనుగుణంగా ఎఫ్డిఐలు, ఎఫ్పిఐలు కూడా పెరుగుతున్నాయి. సో లాస్ట్ సెప్టెంబర్ 2019 నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు $430-440 బిలియన్ ఉండేది సెప్టెంబర్ ఆ ప్రాంతంలో. క్రమంగా ప్రతి వారం పెరుగుతూ వచ్చాయి. మొన్న COVID-19 అవుట్బ్రేక్ సమయంలో మార్చి నుంచి ఏప్రిల్ మధ్య కొంత నెగిటివ్గా మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి కొంత ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఎందుకు అంటే సో COVID-19 నేపథ్యంలో
ఏవైతే సేఫర్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్స్ ఉంటాయో వియత్నాం లాంటివి, బంగ్లాదేశ్ లాంటివి, సౌత్ ఈస్ట్ ఆసియన్ కంట్రీస్. సో, ఆయా దేశాలకి మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది మరలిపోవడం జరిగింది. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్టర్స్ మన భారత ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం ఉంచి మళ్ళీ ఎఫ్‌డిఎస్, ఎఫ్‌పిఎస్ మన ఇండియాలోకి ఫ్లో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో, అది ఒక కారణం. రెండోది ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ముడి చమురు ధరలనేవి చాలా తక్కువ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. సో, ఆ రకంగా మనం ఇంపోర్ట్ అంటే మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ అనేది చాలా ఎక్కువ ఉండేది. సో, కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి తక్కువ అవ్వడం వల్ల మనకు ఆ ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గిపోయింది. అందుచేత కూడా ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ మీద దాని తాలూకు సానుకూల ప్రభావాన్ని మనం చూస్తున్నాం. సో, దీనికి రిలేటెడ్‌గా మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి చూసుకోవచ్చు. సో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో మీకు తెలిసినట్లుగానే 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్. సో, కరెంట్ అకౌంట్ అంటే రోజువారీ అకౌంట్. సో, అందులో 2 మెయిన్ కాంపోనెంట్స్. ఒకటి మర్చండైజ్, దాన్నే గూడ్స్ అంటాం. లేదా విజిబుల్ అకౌంట్ అని కూడా అంటాం. సో, ఎందుకు అంటే గూడ్స్ అనేవి దే ఆర్ టాంజిబుల్, దే ఆర్ విజిబుల్. సో, వాటి రావడం, పోవడం అనేది మనం చూడగలుగుతాం. సో, వీ కెన్ ఫీల్ దెమ్. అందుకని చెప్పేసి దాన్ని మర్చండైజ్ లేదా విజిబుల్ అకౌంట్ అంటాం. రెండోది ఇన్విజిబుల్స్. సో, దే ఆర్ ఇంటాంజిబుల్. సో, లైక్ సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్, ఇన్కమ్. సో, ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. సో, ఇది బేసికల్లీ టెంపరరీగా అంటే రోజువారీ మారడం ఎక్స్‌పోర్ట్స్‌కి, ఇంపోర్ట్‌కి అనుగుణంగా మారడం జరుగుతుంది. సో, రిలేటివ్‌లీ పర్మనెంట్ వన్ ఏంటి అంటే దీనితో పోలిస్తే క్యాపిటల్ అకౌంట్. సో, క్యాపిటల్ అకౌంట్‌లో కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్. దే కెన్ బి ఎయిదర్ ఎఫ్‌డిఐ, ఎఫ్‌పిఐ. సెకండ్ వన్ లోన్స్. సో, మన ఎక్స్‌టర్నల్ అసిస్టెన్స్ రూపంలో ఇండియాకొచ్చే అమౌంట్ గానీ, మన దేశంలో ఉండే కంపెనీలు విదేశాల నుంచి సేకరించే రుణాలు, ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటాం. అవి గానీ, షార్ట్ టర్మ్ క్రెడిట్ లైక్ మన ఎక్స్‌పోర్ట్ మీద గానీ, ఇంపోర్ట్ మీద గానీ. సో, 180 రోజులు వరకు ఒక క్రెడిట్ లేదా 180 రోజులు దాటిన తర్వాత ఇచ్చే క్రెడిట్, షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటాం కదా! అది గానీ, ఆ తర్వాత బ్యాంకింగ్ క్యాపిటల్ అంటే బ్యాంక్‌కి సంబంధించిన అసెట్‌లు లైక్ సో, విదేశాల్లో ఉన్న ఆహ్, మన మన బ్యాంకులు విదేశాలకు ఇచ్చిన రుణాలు కావచ్చు. సో, విదేశాల్లో సంపాదించిన ఎన్ఆర్ఐలు మన దేశంలో బ్యాంకుల్లో పెట్టే డిపాజిట్లు లైక్ ఎఫ్‌సిఎన్ఆర్‌బి డిపాజిట్స్ అంటాం. సో, అవి. సో, ఇవి దే ఫార్మ్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. సో, చివరగా ఒక క్వెషన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్? సో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో యాస్ వి హావ్ సీన్ దేర్ ఆర్ 2 కాంపోనెంట్స్. వన్ ఈస్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. సో, కరెంట్ అకౌంట్‌లో రోజువారీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్‌చేంజ్ అంటే ఇంపోర్ట్ గానీ, ఎక్స్‌పోర్ట్ గానీ వాటి వల్ల వచ్చే చేంజ్ అంటే సో, గూడ్స్‌ని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వి పే దెమ్ ఇన్ ఫారిన్ కరెన్సీస్. మన ఫారిన్ ఎక్స్‌చేంజ్ నుంచి తీసి వాళ్ళకి చెల్లిస్తాం. అదే గూడ్స్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు విదేశాల నుంచి ఫారిన్ ఎక్స్‌చేంజ్ అనేది మన దేశంలోకొస్తుంది. సో, ఈ రకంగా సో, బేస్డ్ ఆన్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ విలువ అనేది తగ్గడం, పెరగడం జరుగుతుంది. లైక్‌వైజ్ సేమ్ విత్ ద క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్‌లో కూడా ఫర్ సపోజ్ ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మన దేశంలోకి రావడం స్టార్ట్ అయిందనుకోండి. సో, అందుకు అనుగుణంగా ఫారిన్ ఎక్స్‌చేంజ్ విలువలో మార్పులు జరుగుతాయి. సో, అలా గాకుండా మన దేశం నుంచి ఎఫ్‌డిఐలు, ఎఫ్‌పిఐలు తరలి వెళ్ళిపోతున్నాయనుకోండి. అప్పుడు దానికి అనుగుణంగా మన ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్ అనేది పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ రకంగా ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఈజ్ వెరీ మచ్ అఫెక్టెడ్ బై బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌తో ఫారిన్ ఎక్స్‌చేంజ్ అనేది ప్రభావితం అవుతా ఉంటుంది. సో, ఇది ఈరోజు మనం చూసిన టాపిక్ దట్ ఈస్ ఇండియాస్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్. సో, మనం న్యూస్ ఆర్టికల్‌ని బేస్ చేసుకొని ఆ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్‌కి సంబంధించిన వివరాల్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్‌ని చదవడం అంటే వచ్చిన ఇష్యూని చదివి నోట్ చేసుకోవడమే కాకుండా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ బేసిక్స్, ఫండమెంటల్స్ ఏవైతే ఉంటుందో వాటిని కూడా మరొకసారి రివైజ్ చేసుకుంటే ఆ కాన్సెప్ట్ రీఇన్ఫోర్స్ అయిపోయి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో, దట్స్ ఆల్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. You can download it from there. Thank you.